యూదా పత్రిక 16వ వచన భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. చాలా స్పష్టంగా ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? చూద్దాం, ఆ మాటను ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. సారీ, జడ్జెస్, న్యాయాధిపతులు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొను వారి చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. దేవుడి మాటలను దీవించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంచిపెట్టునుగాక. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. దయచేసి ఆలకించండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. మొట్టమొదటిగా దేవుడు మోషే, తర్వాత యెహోషువ. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను ప్రారంభించాడు. యెహోషువ అయిన తర్వాత వాస్తవానికి ఎవరిని ప్రారంభించాడు అంటే న్యాయాధిపతులను ప్రారంభించాడు దేవుడు. న్యాయాధిపతుల ద్వారా రాజ్య పరిపాలనను జరిగిస్తూ ఇజ్రాయేలులకు కావలసినటువంటి మేళ్లను చేకూరుస్తూ వాళ్లకు న్యాయాన్ని తీరుస్తూ వాళ్ళను కాపాడుతూ న్యాయాధిపతుల ద్వారా ప్రజలను కాపాడటానికి ఇష్టపడ్డాడు దేవుడు. న్యాయాధిపతులు అంటే రాజు స్థానంలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతులే రాజులు. గనుక అట్టి న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. చేసుకొని ఇజ్రాయేలును ఏలటానికి ఇష్టపడ్డాడు. మరి న్యాయాధిపతుల యొక్క పరిస్థితిని గమనించినటువంటి ఇజ్రాయేలీలు ఏం చేశారు? న్యాయాధిపతులు చెప్పే మాటలను అంగీకరించటానికి ఏమాత్రము కూడా ఇష్టపడటం లే. పితరులు అంగీకరించినారు, కానీ తదుపరి ఇజ్రాయేలీలు అంగీకరించకుండా ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. దేవుని విసర్జించినారు. అక్కడే ఉంది కదా మాట. పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచి మార్గం నుండి త్వరగా తొలగిపోయి దేవతలతో వ్యభిచరించి ఏం చేశారు? వాటికి నమస్కరించిరి. తమ పితరుల ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. ఏం చేశారు మరి? వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. చేసిన తర్వాత చాలా దుస్థితికి లోనైపోయారు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటను విసర్జించి ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత ఏమైపోయినారు? శత్రు భయముతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతే శత్రువులు చెలరేగుతారు, అంతే. దేవునికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో శత్రుత్వము మనకు వస్తుంది. దేవునికి మనం నిర్లక్ష్యం చేసినట్లయితే శత్రువులు మనల్ని వెంటాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. గనుక దేవునికి మనం దూరం అయ్యామో మనలో ఇక చీకటి ఆవరించబడింది. చీకటి శక్తులు మనల్ని ఆవరిస్తూ ఉన్నాయి. గనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే దేవుని మాట న్యాయాధిపతుల ద్వారా మనము అంగీకరించి నడిచినట్లయితే మనకు ఆశీర్వాదము ఉంటుంది. అయితే న్యాయాధిపతులు ఏం చేస్తున్నారు? న్యాయాధిపతులు ఏమేం చేస్తున్నారంటే వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇజ్రాయేలులను ఎవరైతే దోచుకుంటూ ఉన్నారో వారి చేతిలో నుంచి కాపాడి వాళ్ళను సంరక్షిస్తూ ఉన్నారు న్యాయాధిపతులు.
ఉదాహరణకు చెప్పాలి అంటే సమూయేలు ఆయన న్యాయాధిపతే, ప్రవక్త. ఇశ్రాయేలును ఎలా నడిపించాడు? అద్భుతం, ఆశ్చర్యం. దేవునితో యథాదృష్టిగా మాట్లాడుతూ వచ్చాడు. దేవునితో మాట్లాడుతూ ఇశ్రాయేలును నడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఎలా చెప్తే అలా ఇశ్రాయేలును నడిపించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి తమ యొక్క స్థితిగతిని గ్రహించని జీవితం అయిపోయింది ఇశ్రాయేలీయులు. సో నేడు కూడా మన పరిస్థితి అలాగే ఉంది. చూద్దాం 107వ కీర్తన ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. 107వ కీర్తన 7వ వచనం 17వ వచనం చదువుకుందాం. 107వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. దుష్ట ప్రవర్తన, నీచమైన ప్రవర్తన, క్రియలు. కాబట్టి దేవునికి అహిష్టమైనటువంటి ఆలోచనలు కలిగి మనం పనులు చేయడానికి ఇష్టపడతాం. దేవుడు చెప్పినట్లు మనం చేయం. దేవుడు చెప్పినట్లు మనం చేయకపోతే ఇబ్బందులకు గురైపోతాం, కష్టాలకు గురైపోతాం, నష్టాలకు గురైపోతాం, రకరకాల హింసలకు గురైపోతూ ఉంటాం. గనుక దేవుని ఆశీర్వాదం మన నుంచి తొలగిపోతుంది. ఎందుకంటే దేవుడు అనేక పర్యాయాలు మనల్ని విడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో విధాలుగా మనల్ని విడిపిస్తూ వస్తూనే ఉన్నాడు. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? అక్కడ ఇంకొక మాట చూడండి, 106వ కీర్తనలోనే ఏమనిందంటే 43వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి ఏమంటున్నాడు అక్కడ, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను. అనేక పర్యాయములు దేవుడు ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు మనల్ని క్షమిస్తూ మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. విడిపించను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. వాళ్ళ ఆలోచనే గొప్పది. ఈరోజు కూడా మనం కూడా ఎక్కువగా మన ఆలోచన గొప్పదని మనం భావిస్తూ ఉంటాం. మన ఆలోచనను మనకు మనమే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం. దేవుడు చెప్పిన మాటకు మనం లోబడేది లేదు. మన ఆలోచనే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక వదిలేస్తాడు. ఎవరు తవ్వుకున్న గుంతలో వాడే పడతాడు, అంతే. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే, దేవుని యొక్క చిత్తం ఏంటిది అంటే, ఆయన చెప్పినట్లు మనము నిజంగా నడుచుకున్నట్లయితే మనము ధన్యులమైపోతాం. గనుక ఇంకొక మాట అక్కడే ఉంచండి దయచేసి. తమ దోషము చేత హీన దశనందుతూ ఉన్నారు. చూసారా? హీన దశ, దిగజారిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నాం మనం. కాబట్టి మనం కూడా గ్రహించడం నేర్చుకోవాలి. మన జీవితంలో దేవునికి మనము లోబడితే మనము ధన్యులము. అలా మనం లోబడకపోతే దరిద్రులము. అలా మనం లోబడకపోతే హీన దశను అనుభవించవలసినటువంటి వారము. గనుక ప్రతివాడు కూడా తన శిక్షను తానే పొందుతాడట. చూడండి రోమాపత్రిక 13వ అధ్యాయం. రోమాపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందాము. ఏం చేయాలి? మనము యుద్ధోపకరణాలు ధరించుకోవడం నేర్చుకోవాలి. అలా మనము చేయకపోతే మన పరిస్థితి ఏంటి? అలా మనము చేయకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకనే ఇంకొక మాట అక్కడే చూద్దాం. ఆ మాటను కూడా ఒకసారి 3వ అధ్యాయంలో అంటాడు రోమపత్రికలో. చూడండి దయచేసి, రోమపత్రిక 3వ అధ్యాయం
ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉంటుంది. చూడండి దయించి 13వ వచనం, 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వాళ్ళు మాట్లాడే వరకు ఏముంటుంది? అవతల వ్యక్తిని కొట్టినట్లే, తిట్టినట్లే, కరిసినట్లే, కాటు వేసినట్లే ఉంటుంది పరిస్థితి. అది మనం తీసేసుకోవాలి. అవతల వ్యక్తి మన ద్వారా హర్ట్ అవుతున్నాడు అంటే మనం ఎందుకు మార్చుకోకూడదు మన జీవితాన్ని? అది మనం తెలుసుకోకపోతే మనలాంటి నీచుడు ఇంకొకటి లేడు, మనలాంటి దౌర్భాగ్యుడు ఇంకొకటి లేడు. కాబట్టి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. చూడండి దయించి ఏమంటాడంటే లోబడడం మనం నేర్చుకోవాలి. లోబడడం ఏమైనారు అక్కడ న్యాయాధిపతులను దేవుడు నియమించినాడు, కానీ న్యాయాధిపతులు చెప్పే మాటను తిరస్కరించారు. అందుకే అంటాడు దేవుడు ఇక్కడ 13వ అధ్యాయం రోమపత్రిక 1-2 వచనాలు చదువుకుందాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. అధికారి అంటే ఉద్యోగస్తుడైతే ఒకవేళ తనపైన అధికారి ఉంటాడు. సో మన అధికారి ఎవరు? మన దేవుడు. కుటుంబంలో అధికారి ఎవరు? కుటుంబ యజమానుడు. ఈ సత్యాలు మనం మర్చిపోయి మనమే సొంతానికి ఏమైపోతున్నాము? అధికారులమైపోయి దేవునికి చోటు ఇవ్వకుండా దేవుని అధిగమించినటువంటి వారమై పాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఆలోచించండి ఒకసారి. వాక్యము చాలా చక్కగా స్పష్టంగా మనకు బోధిస్తుంది. అనుసరిస్తే ధన్యులమవుతాం, అనుసరిస్తే ఆశీర్వదించబడతాం, అనుసరిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతాం, అనుసరిస్తే లాభం ఉంటుంది, అనుసరిస్తే ఫలితాన్ని అనుభవిస్తాం, అనుసరిస్తే ఫలములు అనుభవిస్తాం. అనుసరించకనే పరిస్థితి ఏమైపోతుంది అంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొనుచున్నాడు. అది సంగతి. చదువుతాం, మనకు బాగొచ్చు, కానీ అనుసరించడానికి మన చేత కాలే, బలహీనలో. చేత కాకపోయినా మనకు అన్నీ తెలుస్తున్నట్లుగానే నటించడానికి మనం ప్రయాసపడుతూ ఉంటాం. కనుక ఈ యొక్క లేఖన భాగము ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది అంటే వాస్తవానికి ఆనాటి నిజంగా ఇజ్రాయేలు యొక్క జీవితము అలానే ఉండేది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమా పత్రిక ద్వారా, నూతన నిబంధన ద్వారా, యేసుక్రీస్తు యొక్క కాల పరిధిలో మనతో మాట్లాడుతున్నాడు. అది క్రీస్తుకు పూర్వము. ఇప్పుడైతే ఆయన ఆధీనములో మనం ఉన్నాం. ఆయన ఆధీనములో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకని? నిన్ను శత్రువు నుంచి విడిపించడానికి నేనున్నాను, నిన్ను రక్షించడానికి నేనున్నాను, నిన్ను కాపాడటానికి నేనున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు మన ప్రభువు. ఎలా? మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. మన కొరకు ఏం చేశాడు? ఆయన ఆ కలువరి శిలువకు అప్పగించుకున్నాడు. మనకు మనమే అనుకుంటాము మన ఆలోచన చాలా గొప్పది, మనకు మనమే అనుకుంటాము మన తలంపు కరెక్టు, వాడిది చేతగాంది అనుకుంటూ ఉంటాం. అంటే బైబిల్ది కూడా చేతగానిది అనుకుంటాం. బైబిల్ దేవుని వాక్యానుసారంగా బోధించినా కూడా వీడు చేతగానుడు అనుకుంటారు ప్రజలు. వాడు చేతగానుడు అంటే మన దేవుడు చేతగానుడు అనే అర్థం. అది గ్రహించడంలే మానవుడు. అందుకే వాక్యం ఏమంటుంది? ప్రావర్బ్స్ సామెతల గ్రంథం ఏమంటుందంటే 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి దయచేసి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఏమంటాడు? ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకది మరణమునకు చేరును. ఇది సంగతి. మన ఆలోచన అలాంటిది, సొంత ఆలోచన అలాంటిది, సొంత నిర్ణయాలు అలాంటివి. మనకన్నీ తెలుసు,
అందులో ఇప్పుడైతే ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే సెల్ వచ్చింది, సెల్లులు అన్నీ కానొస్తుంటాయి, జియో అదేంది దాన్ని కొడితే చాలు అన్నీ వస్తుంటాయి, మనకు అన్నీ తెలుసు. అంటే బైబిల్ పనికి రానిది కదా మన దృష్టిలో. దేవుని వాక్యము పనికి రానిదా? దేవుడు పనికి మాలినవాడా? దేవుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తావు నీవు? మరణానికి వెళ్తావు, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించాలి. మరణానికి మనం సిద్ధమవుతూ ఉన్నాం, కానీ న్యాయాధిపతులు నిన్ను కాపాడటానికి ప్రయాసపడుతూ ఉన్నారు, నిన్ను రక్షించడానికి ప్రయాసపడుతూ ఉన్నారు, నీకు మేలు చేయాలని ప్రయాసపడుతూ ఉన్నారు. గనుక మన జీవితంలో నిజంగా దేవునికి ఎల్లప్పుడూ మొర్ర పెట్టడం మనం నేర్చుకోవాలి. అలా మొరపెట్టినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు. చూడండి దయచేసి న్యాయాధిపతులు 3వ అధ్యాయము, న్యాయాధిపతులు 3వ అధ్యాయము, న్యాయాధిపతులు 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. చూసారా, ఆపదలో మొరపెట్టినప్పుడు దేవుడు ఒకరిని లేపుతాడు మనల్ని కాపాడటానికి. ఇది మనం మర్చిపోతాం. ఎవడో వాడు చెప్తే వింటాము, ఎవడో ఇంకొకటి చెప్తే మనం వింటాం. దేవుని మొరపెట్టడం మన చేతకాల. ఆలోచించండి ఒకసారి. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఆ దేవాది దేవుడు కాదా మనల్ని బ్రతికించేవాడు? ఇంకొకడు ఎవడైనా మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడా? ప్రాణం వాని చేతిలో ఉందా, దేవుని చేతిలో ఉందా? ప్రాణం ఇచ్చింది దేవుడా, ఇంకొకడా? ఎందుకు మనము తెలుసుకోలేక ఎంతో భయంకరమైనటువంటి చీకటికి బానిసలమైపోతున్నాం. కానీ దేవుని మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొర విని మనల్ని రక్షించటానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీయులు మొరపెట్టగా ఏం చేశాడు? కాలేబు తమ్ముడైనటువంటి ఎవరిని? ఒత్నీయేలును, తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలును. కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఎవరైనా? ఒత్నీయేలు. రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పాటు చేసి ఇశ్రాయేలీయులను రక్షించాడు. నిన్ను నన్ను రక్షించడానికి దేవాది దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. మన పాపము నుంచి, శాపము నుంచి, మన యొక్క దుస్థితి నుంచి, మన నష్టం నుంచి, కష్టం నుంచి, బాధ నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు తానే కల్వరి శిలువకు అప్పగించుకొని బలి యాగము చేయబడినటువంటి వాడై, రక్తము చిందించినటువంటి వాడై, తన శరీరాన్ని అప్పగించినటువంటి వాడై మనల్ని కాపాడాడు. మనకు స్వేచ్ఛనిచ్చాడు, మనకు స్వాతంత్రం ఇచ్చాడు, మన యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించాడు, మనల్ని విమోచించాడు, మనకు రక్షణ ఇచ్చాడు, ఆ నమ్మకం మనకి ఇచ్చాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు దేవుడు. నువ్వు నమ్మకుండా ఏదో చూస్తాములేంటే నువ్వు చూస్తావు అంతే. ఏం చూస్తావు? నరకం చూస్తావు. కాబట్టి నమ్మటం నీ వశంలో ఉంది గనుక నమ్మువానికి సమస్తము సాధ్యమే. గనుక లోకము నిజంగా రక్షణ పొందాలి, కాపాడబడాలి, రక్షణ పొందాలి, మనము దేవునిలో జీవించాలి, ఆత్మీయంగా, సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యంగా మనం జీవించాలి అంటే మనకు కావాల్సిందేంటి? యేసుక్రీస్తు యొక్క రక్షణ. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ సత్యాన్ని మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. బైబిల్ చేతిలో ఉంటుంది, అన్నీ తెలుసు మాకు అనుకుంటాడు, కానీ ఈ సత్యాన్ని ఎరగటానికి అనుసరించటానికి చేతగాక
చేతకాల. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చిన తన యొక్క ముఖ్య ఉద్దేశము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే. అందుకే యేసు ప్రభు వచ్చాడు. ఆనాడు ఇజ్రాయేలీలు ఏడ్చినప్పుడు ఏం చేశాడు దేవుడు? కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైనటువంటి ఒత్తిని ఏలును ఏర్పాటు చేశాడు, వారిని కాపాడాడు. ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపి మనల్ని కాపాడటానికి ఇష్టపడ్డాడు. అట్టి ఆ దేవుని మనము ఎలా మర్చిపోతాం? ఎలా మర్చిపోయి నిజంగా లోకంలో కలిసిపోతాం? ఒక్కసారి ఆలోచించండి. గనుక అట్టి దేవుని మనము ఎంతైనా స్తుతించవలసినటువంటి వారమే, ఎంతైనా స్తుతించవలసినటువంటి వారమే. అందుకే పై వాక్యం ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ఎంతో ఎంతో, నో నాన్ స్టాప్, నో ఫుల్ స్టాప్, నో కామా, దానికి మితం లేదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? తన యొక్క అద్వితీయమైనటువంటి కుమారుని మన కొరకు ఈ లోకానికి పంపి మనల్ని ఏం చేశాడు? ఆయన యందు విశ్వాసం ఉంచులాగున నిత్య జీవానికి మనం అర్హులం కావాలని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏర్పాటు చేశాడు. మనమంతా నరకానికి వెళ్ళకూడదని దేవుడు తలంచాడు, మన తండ్రి. గనుక అట్టి ఆ దేవుని మహాకృప ద్వారా మనం ఈరోజు సజీవంగా ఉన్నాం. లేకపోతే మనం ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవారు. మట్టి నుంచి తీయబడ్డాం, మట్టిలో కలిసిపోవాలి అంతే. కానీ ఆత్మ దేవుడు దయచేశాడు కాబట్టి ఆత్మదేవుని దగ్గర ఆత్మకు ఏముంటుంది? తీర్పు ఉంటుంది. అప్పుడు నీకు తెలుస్తుంది, నాయనా ఏం చేసినావు నాయనా విక్టర్ శాంసన్, ఏం చేసావు? పర్లో కొట్టినావు కదా, దేవుడు నమ్మలేదు కదా, దేవుడు చెప్పినట్టు వినలేదు కదా, పానాయనప్ప కిందికి పా చూడు ఎంత బాగుందో, అందరూ ఎగురుతాండారు చూడు, ఎంత గట్టిగా కేకలేస్తున్నారు. అది మన సంగతి, దేవుని యొక్క ఉద్దేశం. గనుక దేవుడు మన పట్ల తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గనుక ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి లోబడిన వారముగా మనం జీవించడం మనం నేర్చుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకు రక్షకునిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు తను తాను అర్పించుకోవడానికి వచ్చాడు. అఫెన్స్ ఆయన మీద పడింది, డిఫెన్స్ మనకిచ్చాడు, రక్షణ మనకిచ్చాడు. శ్రమ, నష్టం, ఏమంటారు, మనల్ని గురించి ఆయన ఏమైపోయాడు? శాపగ్రహి అయిపోయాడు. కానీ మనం గ్రహించటంలే. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యము మహా గొప్పది. ఈ యొక్క మరి కుటుంబ వ్యవస్థను ఎవరు తయారు చేశారు? మనం తయారు చేసుకున్నామా? మన అబ్బసొత్తని ఆయన తయారు చేసి పెట్టాడండి. కుటుంబము, భార్య, భర్తలు, పిల్లలు, యజమానుడు, యజమానురాలు, కుటుంబ వ్యవస్థ ఈ రీతిగా నడవాలి అని దేవుడు ఆ రోజుల్లోనే తయారు చేసి పెట్టాడు. మీరు బహుగా ఫలించండి, ప్రపంచాన్ని నింపండి అన్నాడు. ఎలా ఫలించాలి అంటే 128వ కీర్తనలో చాలా స్పష్టంగా రాసి పెట్టాడు. నాయన ఏం పని చేస్తాడు, అమ్మ ఏం పని చేస్తుంది, పిల్లలు ఏం పని చేస్తారు అని. మళ్ళీ చదువుకోండి. అందుకే ఎఫెసీ పత్రికలు అంటాడు, తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి, పిల్లలకు బుద్ధి చెప్పాలి. ఇవన్నీ కూడా సామెతల గ్రంథంలో 22:6లో ఏమంటాడు? చిన్నప్పుడేనంట వాడికి ఏం చేయాలంట? బుద్ధి చేర్పాలట. అప్పుడు వాడు పెద్దవాడై దాని నుంచి తొలగిపోడు అని ఉంది వాక్యంలో. మనకన్నీ తెలుసు అంటాం, నీచమైన ఆలోచన మనది. ఎప్పుడైతే ఈ మాట, ఈ తలంపు మనలో ఉందో, మనంత గర్వం ఇంకొకరికి లేదని మనం తెలుసుకో. కాబట్టి ప్రభు దగ్గర మనం కోరుకుందాం. దేవుడు నిజంగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి నిజంగా ఆయన మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఆ రోజుల్లో న్యాయాధిపతులను నడిపించాడు. ఆ తర్వాత
రాజులను నడిపించాడు. కానీ ఇప్పుడైతే తానే దిగొచ్చాడు. ఇంతకంటే ఇంకెక్కువ ఏం చేస్తాడు మన దేవుడు? మనం ఎంత భాగ్యవంతులం, మన కొరకు ఆయన వచ్చాడు ఈ లోకంలో. గనుక మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. మనం సరి చేసుకొని ప్రభువులో మనం కొనసాగటానికి సిద్ధపడదాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఒక మాట, ఇదిగో నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆదరణకర్త ఏం పని చేస్తాడు? ఆదరణకర్త నేను చెప్పినవి అన్నీ నీకు జ్ఞాపం చేస్తాడు అన్నాడు. ఇంకేం చేస్తాడు ఆయన? చూద్దాం ఆ మాటను ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. ఆయన వచ్చి పాపముని గుర్చియు నీతిని గుర్చియు తీర్పుని గుర్చియు లోకమును ఒప్పింప చేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపముని గుర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గుర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పుని గుర్చియు ఒప్పుకొని చేయను. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. పాపాన్ని గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు, శాపాన్ని గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు, రక్షణ గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు, ఇంకా నీతిని గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు, తీర్పుని గురించి మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేని ద్వారా? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాకు అన్నీ తెలుసులే. బా, ఎంత నీచమైన ఆలోచన మనది! ఏం తెలుసు? అనుసరించడం కదా తెలియాల్సిందే. అనుసరించకుండా గర్వించడమా? అన్నీ తెలుసు. కాబట్టి మన బ్రతుకును ఒక్కసారి పరిశీలించుకోవాలి. మన ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనం ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. మన ప్రభు మనల్ని నిజంగా పరలోకానికి చేర్చడానికి వచ్చాడు, ఆయన మనం ఆరాధించాలి. మన ప్రభువు మనల్ని మన పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు, ఆయన మనం ఆరాధించాలి. ప్రభు మనల్ని నీతిని మనకు బోధించడానికి వచ్చాడు, ఆయన నీతిని మనకు ప్రవేశపెట్టి మనల్ని నీతిలో నడిపించాలని వచ్చాడు, ఆయన మనం ఆరాధించాలి. తీర్పు నుంచి మనల్ని తప్పించడానికి వచ్చాడు, ఇక తీర్పు మనపైన ఏమాత్రం అధికారం ఉండకుండానట్లు మనం ఆయన ఆరాధించాలి. జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. కాబట్టి ఆయనకు మనం లోపడదాం. ఏముంది మనలో? చదివినాం ముందే, ఫస్ట్లో చదివినాం అన్నమాట. ఏమన్నాడు అక్కడ? వారి డంబము ఏం చేస్తున్నారంట? చాలా చక్కగా రాసి పెట్టాడు. యూద చిన్నదే చూసేదానికి, చాలా అద్భుతమైనటువంటి మర్మాలు అందులో ఉన్నాయి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తమును మనుషులను కొనియాడుచు సనుగు వారును తమ గతిని గూర్చి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఇది సంగతి. మనం నేర్చుకునేది ఇది చేస్తున్నాము ఇప్పుడు మనం. ఆ స్థితి నుంచి మనల్ని కాపాడటానికి మన దేవాది దేవుడే దిగొచ్చాడండి. ఇది మనం మర్చిపోతాం. బైబిల్ సంఖ్యలో ఉంది, బైబిల్ చదవనొచ్చు మాకు. క్రియ ఎవడు చేయాలి? దాన్ని ఎవడు అనుసరించాలి? నువ్వు అనుసరించకుండా అవతలనికి ఏమని చెప్తావు నీవు? ఎంత నీచమైన ఆలోచన మనలో ఉంది, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చాలామంది బోధించేవారు కూడా అట్లే తయారైపోయారు. పచ్చి వ్యభిచారులు అయిపోయారు, అవతలనికి బోధిస్తూ ఉంటారు. పచ్చి దొంగలైపోయారు, అవతలని బోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు డబ్బు అపేక్ష కలిగి ఉంటారు, అవతలనికి బోధిస్తూ ఉంటాడు. పచ్చి అబద్ధమాడుతూ ఉంటాడు, అవతలనికి బోధిస్తూ ఉంటాడు. ఏం ప్రయోజనం దీనివల్ల? మాటను నిలబెట్టుకోలేడు, అవతలనికి బోధిస్తూ ఉంటాడు. నీవే చక్కగా నిలబడలేకపోతే అవతలనికి ఏమని బోధిస్తావు నీవు? గనుక మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు సజ్జనుడు. సృష్టికర్త అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు పంపాడు. అద్వితీయ కుమారుని మన కొరకు పంపాడు. తీర్పు తీర్చడానికి రాలేదైనా. అదే మనం చదివాము ఇప్పుడు. యోహాను సువార్త 3:17 ఏమంటాడు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికి పంపాడు ఇక్కడికి. అంతేకాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు.
కాబట్టి విశ్వసించే మనము విశ్వసించి నడుచుకున్నట్లయితే, క్రియ కలిగి జీవించినట్లయితే నశింపక, నాశనానికి వెళ్ళక, నరకానికి వెళ్ళక పరలోక రాజ్యానికి వారసులమవుతాం. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరం పొడవు 52 ఆదివారాలు మనం కలిగి ఉంటాం. మధ్యలో గుడ్ ఫ్రైడే ఉంది, ఈస్టర్ ఉంది, ఇవన్నీ మనం కలిగి ఉన్నాం. బ్రతికి ఉంటే, దేవుని చిత్తమైతే, దేవుడు మనల్ని సజీవంగా ఉంచినట్లయితే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. అది దేవుని యొక్క అమూల్యమైనటువంటి ముఖ్య ఉద్దేశం. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట గనుక ఏమంటున్నాడంటే చూద్దాం. తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకొని ముగిస్తాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదయునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్తుకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మనకిచ్చాడు. అది ఆ జీవాన్ని మనకిచ్చాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా, పరిశుద్ధమైనటువంటి వాక్యం ద్వారా, సువార్త ద్వారా, మంచి మాట ద్వారా, మంచి పలుకులతో, మంచి మాటలతో మనకు బోధిస్తూ ఉన్నాడు. మనం అనుసరిస్తేగా. గనుక దేవుని యొక్క మహాకృప, అమూల్యమైనటువంటి తన యొక్క నిజంగా ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి తన ఉద్దేశాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే అంటాడు, తన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుతా ఉంది మనకు. ఆయన మనం నమ్మినట్లయితే క్షమించబడతాం. ఆయన దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమిస్తాడు. మళ్ళీ వాటిని చేయకూడదు. క్షమించినాడులే, మళ్ళీ ఇంకొక దొంగ పని చేద్దాంలే అనుకుంటే నష్టపోయేది నువ్వే. కనుక అట్టి ఆ దేవుని, ఆ ప్రభువైన యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారమై తప్పిపోయిన మన స్థితి నుంచి, మనము డాంబికంగా తిరిగినటువంటి మన స్థితి నుంచి, ఈ లోకాన్ని సంపాదించుకోవాలనేటువంటి మన యొక్క దురాలోచన నుంచి మనము దూరమై ఏం చేయాలి? ప్రభుని సంపాదించుకుందాం. అందుకే యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఆయన మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ఆయన్ను ఘనపరచుకుందాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో ఆయన దీవించి ఆశీర్వదించునుగాక.